హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హవర్స్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అందరూ ఇష్టపడే టొమాటో బాత్. చాలా డేస్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇక నుంచి అస్సలు గ్యాప్ ఉండదు, కంటిన్యూగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ముందుగా రైస్ ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. కుక్కర్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 9 నుంచి 10 వరకు పచ్చిమిర్చి. జనరల్గా మనకి ఇంట్లో చేసే వాటికన్నా బయట ఫుడ్ చాలా టేస్ట్ వస్తుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు నార్మల్గా యూస్ చేసేదానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మన రెసిపీ అదుర్స్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక 3 మీడియం సైజ్ టమోటాస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం రైస్ అంతటికి ఆ టమోటా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఉప్పు రుచికి తగ్గట్టు, కొంచెం కారం, గరం మసాలా. ఏంటి టమాటో ధరలు మండిపోతుంటే ఇప్పుడు టమాటా బాత్ ఎవరు చేస్తారు అనుకోకండి, రేట్ తగ్గాకనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ధనియాల పొడి, ఇక్కడ నేను మ్యాగీ మసాలా యూస్ చేస్తున్నాను. మ్యాగీ మసాలా అనేది ఆప్షనల్, నాకైతే చాలా నచ్చింది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకొని రైస్ని యాడ్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ కారం రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ తక్కువ అయితే యాడ్ చేసేసేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లోనే 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేసేయండి. బేసిక్గా రైస్ ఐటమ్స్ తినేటప్పుడు రైస్ పొడి పొడిగా ఉంటేనే చాలామంది ఇష్టపడతారు, కాబట్టి సిమ్లోనే పెట్టుకోండి. ఈజీగా క్విక్గా టమోటా బాత్ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడితో తినేసేయచ్చు. నేనైతే ఆనియన్ పైన కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఫుల్గా తినేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.